మహత్వము, శాస్త్రము, అలాగే స్త్రీ శక్తి యొక్క జాగరణ, దీని గురించి ఈరోజు మనము ఈ సత్సంగంలో విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హిందూ ధర్మంలో స్త్రీలకు చాలా మహత్వం ఉంది. స్త్రీలకు హిందూ ధర్మంలో అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెని పూజించడము జరుగుతుంది. ఇది మన పరంపర. నవరాత్రి కాలంలో హిందూ ధర్మము స్త్రీల సందర్భంగా ఏమి వివరణ ఇచ్చింది, దాని గురించి మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నవరాత్రి అనేటువంటిది ప్రారంభమయ్యి 5 రోజులు అయింది. ముందుగా నవరాత్రి అంటే ఏంటి, దీని గురించి మనము వివరణ తెలుసుకుందాం. దుర్గా సప్తశతి, దీనికి అనుగుణంగా శ్రీ దుర్గాదేవికి 3 రూపాలుంటాయి. ఒకటి మహాసరస్వతి, మహాలక్ష్మి, మరి మహాకాళి. మహాసరస్వతి అమ్మవారు గతి తత్వానికి ప్రతినిధిత్వం చేస్తుంది. మహాలక్ష్మి అమ్మవారు దిక్కు, ఈ ఒక తత్వానికి ప్రతీకాత్మకంగా మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. అలాగే మహాకాళి అమ్మవారు కాలతత్వానికి, కాలం అనేటువంటి ప్రతీకమైనటువంటిది. ఇలా ఈ ఒక జగత్పాలన చేసేటువంటి జగత్పాలని, జగదోద్ధారిణి అమ్మవారి యొక్క ఉపాసన హిందూ ధర్మంలో ప్రతి సంవత్సరము 2 సార్లు నవరాత్రి స్వరూపంలో వస్తుంది. విశేష రూపకంగా దీన్ని పూజించడం జరుగుతుంది. ఒకటి వాసంతిక నవరాత్రి, రెండోది వచ్చేసి శారదీయ నవరాత్రి. ఇలా 2 సార్లు సంవత్సరంలో అమ్మవారిని విశేషంగా మనము పూజించుకుంటాం. ముందు వాసంతిక నవరాత్రి గురించి చూద్దాము. ఈ ఉత్సవం అనేటువంటిది చైత్ర శుక్ల ప్రతిపద నుండి చైత్ర శుక్ల నవమి వరకు ఉంటుంది. శారదీయ నవరాత్రి అనేది ఆశ్వీన శుక్ల ప్రతిపద నుండి ఆశ్వీన శుక్ల నవమి వరకు శారదీయ నవరాత్రిని ఆచరించడం జరుగుతుంది. నవరాత్రి యొక్క మొదటి రోజు కలశ స్థాపన చేస్తారు. దాంతోపాటే శ్రీ దుర్గాదేవిని ఆవాహన చేయడం కూడా జరుగుతుంది. ఆవాహన చేసి స్థాపించడము జరుగుతుంది. దీని తర్వాత అమ్మవారికి నిత్య పూజన చేయడానికి పురోహితులను ఆహ్వానించేటువంటి ఆవశ్యకత ఉండదు. దేవుని గదిలో ఏదైతే మనము నిత్య పూజన కోసము దేవుని పటాలను పెట్టి ఉంటామో అక్కడే అమ్మవారి యొక్క పటము కూడా మనము పెట్టి పూజని చేయవచ్చు. అమ్మవారికి స్నానం కోసం పూల ద్వారా జలప్రోక్షణ చేయడం జరుగుతుంది. జలప్రోక్షణ జరిగిన తరువాత అమ్మవారికి అన్య ఉపచారాలు కూడా సమర్పితం చేయడం జరుగుతుంది. పూజ తరువాత పూజా పీఠము పైన నాటినటువంటి ధాన్యాలు, వీటిపైన కూడా జలప్రోక్షణ చేయడము జరుగుతుంది. ఇది కలశ స్థాపనకు సంబంధించినటువంటిది. ఇప్పుడు కలశ స్థాపన యొక్క శాస్త్రం ఏంటి, మరి విధి ఏంటి, దీన్ని కూడా మనము తెలుసుకుందాం. కలశ స్థాపన విధిలో అమ్మవారికి షోడశోపచార పూజన చేయడం జరుగుతుంది. కలశ స్థాపన విధితో పాటు కొన్ని విశేషమైనటువంటి ఉపచారాలను కూడా చేయడం జరుగుతుంది అమ్మవారికి. పూజా విధి ప్రారంభములో ఆచమన చేయడము, ప్రాణాయామము మరియు దేశకాల కథన, వీటిని కూడా చేస్తారు. దీని తరువాత వ్రతము యొక్క సంకల్పం చేయడం జరుగుతుంది. సంకల్పము తరువాత మహాగణపతి పూజన చేస్తారు. ఈ పూజనలో మహాగణపతికి ప్రతి చిన్నగా కొబ్బరికాయని పెట్టడము జరుగుతుంది. వ్రత విధిలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అలాగే పూజా స్థలములో దేవీ తత్వము ఎక్కువ ఆకర్షితమవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మహాగణపతి పూజని చేయడము జరుగుతుంది. మహాగణపతి పూజ చేసిన తరువాత ఆసన శుద్ధి చేస్తారు. ఈ ఆసన శుద్ధి ఏదైతే చేస్తారో ఆ సమయంలో భూమిపైన నీళ్లతో త్రికోణాన్ని గీస్తారు. ఆసన శుద్ధి తరువాత శరీర శుద్ధి చేస్తారు. దానికోసము షడన్యాసము చేయడము జరుగుతుంది. దాని తరువాత పూజా సామగ్రులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. ఇది కలశ స్థాపనకు సంబంధించినటువంటి విధి.
ఇప్పుడు కలశ స్థాపన జరిగిన తరువాత ఇంకొక మహత్వపూర్ణమైనటువంటి విషయం అంటే అఖండ దీపస్థాపన చేయడము, అది అఖండంగా ప్రజ్వలితం చేస్తూ ఉండాలి అని కూడా చెప్తారు. దీనికి సంబంధించినటువంటి శాస్త్రము మరి విధి ఏంటి, దాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కలశ స్థాపన చేసిన తరువాత నవరాత్రి యొక్క వ్రతములో అత్యంత మహత్వపూర్ణమైనటువంటి ఇంకొక భాగం అంటే అఖండ దీప స్థాపన చేయడము. ఏ స్థానంలో అయితే దీపం యొక్క స్థాపన చేయడం జరుగుతుందో ఆ భూమి పైన వాస్తు పురుషుణ్ణి ముందు ఆవాహన చేయడం జరుగుతుంది. ఏ స్థానంలో అయితే దీపాన్ని స్థాపించడం జరుగుతుందో ఆ భూమి పైన నీళ్లతో జలముతో త్రికోణ ఆకారాన్ని అక్కడ చిత్రించడం జరుగుతుంది. ఆ త్రికోణ ఆకారము పైన చందనము, పువ్వులు, అలాగే అక్షతలను సమర్పించడం జరుగుతుంది. దీపం కోసము ఆధార యంత్రాన్ని కూడా తయారు చేస్తారు. తరువాత దానిపైన దీపాన్ని స్థాపించడం జరుగుతుంది. దీపాన్ని స్థాపించిన తరువాత దీపాన్ని ప్రజ్వలితం చేస్తారు. ప్రజ్వలితమైనటువంటి దీపానికి పంచోపచార పూజన చేయడం జరుగుతుంది. నవరాత్రి వ్రతము నిర్విఘ్నంగా పూర్తి అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పంచోపచార చేసినటువంటి దీపానికి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. ఆ ఒక కుటుంబం యొక్క పరంపరకు అనుగుణంగా ఆ దీపము నెయ్యి దీపమా లేదా నూనె దీపమా అనేటువంటిది నిర్ధారితమవుతుంది. ఆ ఒక వంశ పారంపర్యగతంగా ఎలాంటి ఒక ఆచారం ఉందో అలా చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కుటుంబంలో 2 దీపాలను కూడా పెట్టడం జరుగుతుంది. నెయ్యితో ఒక దీపము వెలిగిస్తారు, నూనెతో ఒక దీపం వెలిగిస్తారు. ఇలా 2 దీపాన్ని కూడా అఖండంగా ఈ 9 రోజులు వెలిగించేటువంటి ఆచారము కూడా ఉంది. దీని తరువాత అఖండ దీప ప్రజ్వలన తరువాత దేవతా స్థాపన విధి కూడా చేయడం జరుగుతుంది. కలశానికి ప్రార్థన చేసిన తరువాత పూర్ణ పాత్రలో అన్ని దేవతలను ఆవాహన చేసి పూజించడం అనేటువంటి జరుగుతుంది. దాని తరువాత ఆవాహనలో ఎటువంటి లోపాలైనా ఉండిపోయి ఉంటే దానికోసము క్షమాపణ కోరడం కూడా జరుగుతుంది. దేవత ఆవాహనం ఏదైతే చేస్తామో అందులో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే దానికోసము క్షమించమని క్షమాపణ కోరడం కూడా జరుగుతుంది. క్షమాయాచన చేయడం వల్ల ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజకునిలో ఉన్నటువంటి అహంకారము తగ్గుతుంది. అలాగే కూడా అత్యధికంగా అతను పొందడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు దుర్గా అమ్మవారి యొక్క ఆవాహన విధి ఎలా చేస్తారో దాన్ని చూద్దాం. కలశము పైన పెట్టినటువంటి పూర్ణ పాత్ర ఏదైతే ఉందో దానికి పసుపు పచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పడం జరుగుతుంది. దానిపైన కుంకుమంతో నవారణవ యంత్ర అని ఆకృతిని అక్కడ గీయడం జరుగుతుంది. మూర్తి, యంత్రము మరి మంత్రము ఇవి అమ్మవారి యొక్క 3 స్వరూపాలుగా భావించడం జరుగుతుంది. మూర్తి కన్నా యంత్రము సూక్ష్మమైనటువంటిది, యంత్రానికన్నా మంత్రము సూక్ష్మమైనటువంటిది అని మన శాస్త్రాలు చెప్తాయి. నవరాత్రిలో చేసేటువంటి ఈ ఒక దేవీ పూజనలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మూర్తి, యంత్రము మరి మంత్రము మూడింటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. మూడింటికి కూడా పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముందుగా పూర్ణ పాత్రలో ఏదైతే ఒక నవారణవ యంత్ర ఆకృతి అని చేశారో దాని పైన మూర్తిని స్థాపితం చేయడం జరుగుతుంది. మూర్తి యొక్క ఎడము వైపుకి శ్రీ మహాకాళి అమ్మవారు, అలాగే మూర్తి యొక్క కుడి వైపుకి మహా సరస్వతి అమ్మవారి యొక్క ప్రతీకంగా ఒక్కొక్క వక్కని అక్కడ పెట్టడం జరుగుతుంది. మూర్తి యొక్క నలువైపులా అమ్మవారి యొక్క 9 రూపాలకు చిన్నగా 9 వక్కలను పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క మూర్తిలో మహాకాళికని ఆవాహన చేసి మంత్రోచ్చారణతో పాటు అక్షతలను సమర్పించడం జరుగుతుంది.
మూర్తి యొక్క ఎడము మరియు కుడివైపు పెట్టినటువంటి వక్కలు ఏవైతే ఉంటాయో వాటి మీద అక్షతలను సమర్పణ చేసి మహాకాళి మరియు మహా సరస్వతి అమ్మవారిని అక్కడ ఆ 2 వక్కల మీద ఆవాహన చేయడం జరుగుతుంది. దాని తరువాత 9 వక్కలు ఏదైతే ఆ మూర్తి చుట్టూరా పెట్టడం జరిగిందో అక్కడ అమ్మవారి యొక్క నవదుర్గా అమ్మవారి యొక్క 9 రూపాలు ఏవైతే ఉంటాయో ఆ అందరూ అమ్మవారులని అక్కడ ఆ ఒక 9 వక్కలలో ఆవాహన చేయడం అనేటువంటిది జరుగుతుంది. తరువాత ఆవాహన చేసిన తర్వాత అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ ఆ దేవికి షోడశోపచార పూజన చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీని తరువాత అమ్మవారికి అంగపూజ కూడా చేస్తారు. అంగపూజ మరి ఆవరణ పూజ, ఇలా ఈ అంగపూజ మరి ఆవరణ పూజ ప్రతిరోజు చేయడం జరుగుతుంది. అమ్మవారికి మహా నైవేద్యాన్ని చూపించి తరువాత చివరిలో ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారికి ఆవరణ పూజ కూడా చేస్తారు. ఇక్కడ మనము అంగపూజ మరి ఆవరణ పూజ ఈ 2 విషయాలను చెప్పాం కదా, దీని గురించి కూడా మనము విస్తృతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంగపూజ అంటే ఏంటి, ఆవరణ పూజ అంటే ఏంటి? అమ్మవారి యొక్క శరీరం యొక్క ప్రతి ఒక్క భాగము అంగం ఏదైతే ఉందో ఇది శక్తికి స్తోత్రము. అందువల్ల శ్రీ దుర్గా అమ్మవారి యొక్క ప్రతి ఒక్క భాగము అంగము పైన అక్షతలను సమర్పించి అంగపూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అమ్మవారి యొక్క పూజ చరణము నుండి ప్రారంభమవుతుంది. మోకాళ్ళు, అమ్మవారి యొక్క మోకాళ్ళు ఏదైతే ఉందో ఇది దేవి మంగళ అమ్మవారికి ప్రతీకంగా భావిస్తారు. నడుము భాగం వచ్చేసి అమ్మవారి యొక్క భద్రకాళి రూపమని నమ్మడం జరుగుతుంది. అలాగే ఎడ భుజం ఏదైతే ఉందో బాహు ఇది మహాగౌరి అని భావించి పూజించడం జరుగుతుంది. అలాగే కుడి బాహు ఏదైతే ఉందో, కుడి భుజం ఏదైతే ఉందో అది శ్రీ వైష్ణవి దేవి అనే భావంతో దాన్ని పూజ చేయడం జరుగుతుంది. స్కందమాతని ఈ ఒక స్కందమాతని కంఠానికి ఒక ప్రతీకంగా దీనిని పూజించడం జరుగుతుంది. ముఖము అంటే సాక్షాత్తు శ్రీ సింహవాహిని దేవి అనేటువంటి భావంతో పూజ చేయడం జరుగుతుంది. ఇలా అమ్మవారి యొక్క ప్రతి అంగములకు కూడా అక్షతలను సమర్పించి పూజ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక వ్యక్తి ద్వారా ధరించినటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో ఆ ఒక వ్యక్తి యొక్క స్వరూపం ఏమీ కాదు. ఆ వస్త్రాలు అనేటువంటిది ఆ ఒక వ్యక్తి స్వరూపము కాదు. కానీ వ్యవహారంలో ఆ ఒక వస్త్రాలకి కూడా అంతే మహత్వం అనేటువంటిది ఉంటుంది. అలాగే దిక్కు, రాశి, ఋతు ఇలా 9 ఆవరణాలు ఉంటాయి. ఇవి అమ్మవారి యొక్క అంటే శక్తి తత్వం యొక్క పూర్ణము లేదా సత్య స్వరూపము కాదు. కానీ శక్తి యొక్క కార్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంటే వ్యక్తి పైన శక్తి యొక్క కార్యం యొక్క వ్యక్తికి సంబంధించి ఈ ఒక ఆవరణానికి కూడా చాలా మహత్వపూర్ణమైనటువంటి స్థానం ఉంది. అందువల్ల ఈ ఆవరణాల పూజ కూడా ప్రతిరోజు కూడా చేయడము జరుగుతుంది. ఈ ఆవరణ పూజ అంటే కలశము పైన ఈ ఆవరణ పూజ ఏదైతే ఉంటుందో దాంతో పాటే కలశము పైన ప్రతిరోజు పూలమాలని కట్టడం జరుగుతుంది. ఈ పూలమాల ఏదైతే కడతారో అది ఎలా ఉండాలి అంటే ఆ పూలమాల అనేటువంటిది ఆ కలశము లోపల వరకు రావాలి. ఆ రకంగా పూలమాల అనేటువంటిది అక్కడ మనము ఇది చేయాలి, నిర్మాణం చేయాలి. ఆ ఒక కుటుంబ లేదా ఆ ఒక వంశ పారంపరానికి అనుగుణంగా మొదటి రోజు ఒక మాల, రెండవ రోజు ఇంకొకటి రెండవ మాల, మూడవ రోజు మూడవ మాల, ఇలా 9 రోజులు 9 మాలలను అక్కడ ఆ ఒక కలశానికి తాకే విధంగా పూలమాలను అక్కడ ఇది చేయడం జరుగుతుంది, కట్టడము జరుగుతుంది.
అంటే మొదటవ మాల ఏదైతే ఉంటుందో దానిని తీసి రెండవ మాల ఇది కట్టడము అలా కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క మాలని అక్కడ ఇది చేయడం కట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా దీన్ని మాలా బంధన అని కూడా అంటారు. అంగపూజ, ఆవరణ పూజ, తరువాత కలశానికి తాకే విధంగా పూలమాలని అక్కడ ఇది కట్టడము, ఇలా 3 విధులను మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు నవరాత్రి కాలములో విశేషమైనటువంటి రోజులు, విశేషమైనటువంటి తిథి ఏదైతే ఉంటుందో దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి దాన్ని కూడా మనము చూద్దాము. నవరాత్రి కాలములో అంటే ఈ ఒక 9 రోజులు అమ్మవారు మహా బలశాలి అయినటువంటి దైత్యులను సంహరించి దుర్గా అమ్మవారు మహాశక్తిగా నిర్మాణమయ్యారు. దేవతలు అమ్మవారిని చాలా స్తుతి చేస్తారు. ఆ సమయంలో దేవి అమ్మవారు అన్ని దేవతలకు మరియు మానవులకు అభయ ఆశీర్వాదం ఇస్తూ ఒక వచనం ఇస్తుంది. అందులో అమ్మవారు ఏం చెప్తారంటే, ఎప్పుడెప్పుడైతే దానవుల ద్వారా అంటే రాక్షసుల ద్వారా ఈ ఒక జగత్తుకి, ఈ ఒక ప్రపంచానికి ఇబ్బంది నిర్మాణం అవుతుందో అప్పుడప్పుడు నేను మళ్ళీ అవతారము తీసుకొని శత్రువులను నాశనం చేస్తాను అని చెప్పేసి అమ్మవారు ఆశీర్వాదం ఇస్తారు. మార్కండేయ పురాణము 19వ అధ్యాయము 51వ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక జగత్తులో ఎప్పుడైతే తామసి మరియు అసురి మరియు దుష్ట శక్తుల ఒక ప్రాబల్యము ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, సాత్వికమైనటువంటి ఉదారమైనటువంటి మనస్తత్వము కలిగిన అలాగే ధర్మనిష్ట వ్యక్తులకు అంటే సాధకులకు ఎప్పుడైతే ఇబ్బంది ఏర్పడుతుందో అప్పుడు ధర్మ సంస్థాపన కోసము అమ్మవారు మళ్ళీ అవతారము తీసుకొని అలాంటి అసురులను నాశనం చేస్తారు అని చెప్పేసి మార్కండేయ పురాణంలో కూడా చెప్పడం జరిగింది. అసుషు రమంతే ఇతి అసురహ అని కూడా చెప్పడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే ఎల్లప్పుడూ విలాసవంతమైన ఉంటారో, కేవలము సుఖము మాయలో ఇరుక్కొని ఉంటారో అలాంటి వాళ్ళని అసురులు అని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో ప్రతి మనిషి యొక్క హృదయంలో ఇలాంటి అసురుల నివాసం ఉంది. ఈ ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక అసురీ ప్రవృత్తి ఏదైతే ఉందో ఇది ఆ మనిషి యొక్క మూల ఆంతరికమైనటువంటి దైవీ వృత్తి పైన అది ప్రభుత్వము సాధించి ఉంది. అందువల్ల ఇలాంటి ఒక అసురీ మాయను గుర్తించి ఆ అసురీ బంధనం నుండి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి పూజ చేయడము, అమ్మవారి ఉపాసన చేయడము చాలా మహత్వపూర్ణమైనటువంటిది. అందువలనే నవరాత్రిలో 9 రోజులు అమ్మవారి యొక్క ఉపాసన భక్తి శ్రద్ధలతో చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. మన ఋషిమునులు వివిధ శ్లోకాలు, మంత్రాలు వీటన్నిటి మాధ్యమంగా అమ్మవారిని స్తుతించి అమ్మవారి యొక్క కృపని సంపాదన చేశారు. శ్రీ దుర్గా సప్తశతిలో ఒక శ్లోకంలో ఇలా చెప్తారు. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఇది శ్రీ దుర్గా సప్తశతి అధ్యాయము 11 12వ శ్లోకము. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, శరణు కోరి వచ్చినటువంటి దీన మరియు ఆర్త వ్యక్తులకు రక్షించే సందర్భంలో అమ్మవారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. అలాగే అందరి యొక్క పీడ, అందరి యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో, సంకటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరము చేసేటువంటి దేవి నారాయణి అమ్మవారికి నా నమస్కారము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అమ్మవారిని శరణు కోరి మనము వెళితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృపకి మనము పాత్రులవుతాము. దీని ద్వారా మనకు అంతేకాకుండా భవిష్యంలో సమాజం యొక్క అసురీ వృత్తి అనేటువంటిది మార్పు చెంది సమాజం అనేటువంటిది సాత్వికంగా అంటే సాత్వికమైనటువంటి సమాజము నిర్మాణం అవ్వడానికి సాధ్యమవుతుంది. ఇంత మహత్వం ఉంది ఈ నవరాత్రి సమయంలో మనం చేసేటువంటి పూజకి. అందువలనే దేవీ తత్వము అత్యధికంగా కార్యాన్వితంగా ఉన్నటువంటి ఈ ఒక నవరాత్రి కాలములో విశేష ఈ ఒక నవరాత్రి పూజలను, ఈ ఒక వ్రతాన్ని ఆచరణ చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. నవరాత్రి యొక్క 9 రోజులలో కలశ స్థాపన
చేసిన తరువాత మనకు పంచమి, షష్ఠి, అష్టమి మరి నవమి ఇలా ఈ ఒక విశేషమైనటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వీటికి చాలా మహత్వం ఉంది. దీని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పంచమి రోజు అమ్మవారి యొక్క 9 రూపాలలో శ్రీ లలితాదేవి అంటే మహా త్రిపుర సుందరి యొక్క వ్రతము చేయడం జరుగుతుంది. శుక్ల అష్టమి మరియు నవమి ఈ ఒక తిథులని మహాతిథి అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఒక్కొక్కటే వివరంగా చూద్దాము. ఇప్పుడు నవరాత్రిలో జాగరణ కూడా చేస్తారు. జాగరణ ఎందుకు చేస్తారు, దీని యొక్క మహత్వం ఏంటి, శాస్త్రం ఏంటి, దీన్ని కూడా మనం తెలుసుకుందాం. జాగరణ చేయడం అనేటువంటిది అమ్మవారి యొక్క కార్యస్వరూపమైనటువంటి శక్తి ప్రకటీకరణానికి సంబంధించినటువంటిది జాగరణ అనేటువంటి ఒక వ్రతము. నవరాత్రి కాలములో రాత్రి సమయంలో దుర్గా అమ్మవారి యొక్క తత్వము ఈ ఒక కార్యస్వరూపమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆధారం మీద ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి దీని ద్వారా వ్యక్తికి కార్యము చేయడానికి బలం ఇస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి అంటే భావికుడు ఉపవాసము చేస్తాడో అప్పుడు అతని దేహం అనేటువంటిది సాత్వికంగా మారుతుంది. ఉపవాసం చేసి ఉంటాడు కాబట్టి ఉపవాసము చేసి ఇనటువంటి వ్యక్తి ఎప్పుడైతే జాగరణ చేస్తాడో అప్పుడు ఆ దుర్గాదేవి యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి ఏదైతే కార్యాన్వితమై ఉంటుందో ఈ మూడిటిని కూడా ఆ దేహము ఆ సాత్వికతని, ఆ ఒక ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తిని గ్రహించడానికి సాధ్యమవుతుంది. చాలా సహజంగా ఆ దేహము దాన్ని గ్రహించుకుంటుంది. పరిణామ స్వరూపంగా ఏమవుతుంది అంటే ఆ దేహములో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతమవుతుంది. ఎప్పుడైతే వ్యక్తి యొక్క కుండలిని శక్తి జాగృతమవుతుందో అప్పుడు అతను సాధనలో ముందు స్థాయికి వెళ్ళడానికి ఒక మంచి వాతావరణము దేహములో నిర్మాణం అవుతుంది. అతని యొక్క సాధనలో వృద్ధి చెందుతాడు. అందువలనే శాస్త్రములో ఈ నవరాత్రి ఈ 9 రోజులలో ఉపవాసము మరియు జాగరణ చెయ్యాలి, దీనికి చాలా మహత్వం ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నవరాత్రి కాలంలో ఉపాసన చేస్తాం. దీనికి ఉన్నటువంటి లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి ఆధ్యాత్మికంగా, దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే నవరాత్రి కాలములో వ్యక్తిగతంగా నేను ఇంట్లో అమ్మవారిని కూర్చోపెట్టి శ్రద్ధాభక్తితో నేను పూజ చేస్తే అంటే వ్యక్తిగతంగా నేను వ్రతం చేసుకున్నప్పటికీ కూడా ఆ ఉపాసన ద్వారా వ్యక్తికి 30% దాదాపుగా 30% అతనికి ఆధ్యాత్మికంగా లాభము చేకూరుతుంది. అమ్మవారి శక్తి అతను గ్రహించగలుగుతాడు. అదే సామూహికంగా బయట బహిరంగంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడ అమ్మవారిని అక్కడ స్థాపితం చేసి అక్కడ అన్ని రకాల అమ్మవారికి సంబంధించిన కీర్తనలు, భజనలు, ఉపాసన చేయడము, భక్తిపూర్వకంగా అక్కడ పూజ చేయడము, అందరినీ కూడా అక్కడ కూడగట్టుకొని అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి దేవి భాగవత పారాయణం చేయడము, ఇలాంటి సమష్టిగా నేను అమ్మవారి యొక్క పూజ చేస్తే 9 రోజులు నాకు 30% అమ్మవారి యొక్క శక్తి లభిస్తుంది. కేవలము నా ఒక కుటుంబంలో చాలా సంవత్సరాల నుండి లేదా తరతరాల నుండి ఈ ఒక వ్రతము చేసేది ఆనవాయితీగా వచ్చింది అనే ఉద్దేశంతో కేవలం చెయ్యాలి అని మనము చేస్తే దానికి కేవలము 10% మాత్రమే మహత్వం ఉంటుంది. తపనతో భావపూర్ణంగా భక్తిపూర్ణంగా అమ్మవారి యొక్క నవరాత్రి పూజలు మనం చేసినట్లయితే 40% కార్యాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క శక్తిని, అమ్మవారి యొక్క చైతన్యాన్ని మనము గ్రహించగలుగుతాము. చాలా మంచి లాభం అనేటువంటిది మనకు చేకూరుతుంది. నవరాత్రి యొక్క మొదటి రోజు కలశ స్థాపన చేయడం జరుగుతుంది. కొన్ని కుటుంబాలలో కలశ స్థాపనతో పాటే పూలమాలని కూడా కట్టడం జరుగుతుంది. ఇది చాలా మహత్వపూర్ణమైనటువంటిది. అంటే మనము అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే విధులు ఉన్నాయో 9 రోజులు కలశ స్థాపన ఉండొచ్చు, అఖండ దీపారాధన ఉండొచ్చు, కుంకుమార్చన ఉండొచ్చు, లేదా 9 రోజులు 9 రూపాలలో అమ్మవారిని పూజించడం ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనము తపనతో భక్తిభావంతో మనము పూజ చేసినట్లయితే మనకు నవరాత్రిలో అత్యధికంగా అమ్మవారి యొక్క శక్తి చైతన్యాన్ని మనము గ్రహించడానికి సాధ్యమవుతుంది.
ఇప్పటి వరకు మనము అమ్మవారి యొక్క పూజకు ఉన్నటువంటి శాస్త్రము, నవరాత్రి యొక్క మహత్వము, దీని గురించి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నవరాత్రిలో ఉన్నటువంటి వివిధ తిథులు అంటే విశేషమైనటువంటి రోజులు, పంచమి, షష్ఠి, అష్టమి, నవమి, దీనికి ఉన్నటువంటి మహత్వం ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా పంచమి తిథి, దీనికి ఉన్నటువంటి మహత్వం ఏంటి. నవరాత్రి కాలములో పంచమి తిథికి బ్రహ్మాండములో ఉన్నటువంటి శక్తి తత్వము యొక్క తరంగాలు, గంధ తరంగాలు అత్యధికంగా అది కార్యాన్వితమై ఉంటుంది. శక్తి తత్వం యొక్క గంధ తరంగాలకి లలిత అనే పేరుతో దీన్ని సంబోధించడం జరుగుతుంది. అందువలనే నవరాత్రిలో వచ్చేటువంటి పంచమి నాడు అమ్మవారికి లలితా పంచమి అని పేరుతో పూజించడం జరుగుతుంది. పంచమి రోజు దీప పూజన చేయడం వల్ల బ్రహ్మాండములో ఉన్నటువంటి గంధ తరంగాలు ఆ ఒక పూజా స్థలానికి ఎక్కువ శాతము ఆకర్షితమవుతుంది. ఈ ఒక గంధ తరంగాల కార్యము కారణంగా ఎవరైతే పూజ చేస్తుంటారో వారి యొక్క మనస్సు శుద్ధి అవుతుంది, మనోమయ కోశము శుద్ధి అవుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక లాభము చేకూరుతుంది పంచమి నాడు మనము శ్రద్ధతో పూజ చేస్తే. ఇప్పుడు నవరాత్రిలో వచ్చేటువంటి షష్ఠి, 6వ రోజు షష్ఠి తిథికి ఉన్నటువంటి మహత్వం ఏంటి, దీన్ని చూద్దాం. షష్ఠి రోజు దేవి యొక్క ప్రత్యేకమైనటువంటి పూజ చేయడం జరుగుతుంది. అలాగే దేవి వడిబియ్యము నింపడం జరుగుతుంది. ఈ కాలంలో అంటే ఈ రోజు భక్తుడు రాత్రి అంతా జాగరణ చేస్తాడు. ఉత్తర భారతంలో దీనికి జగరాత అని కూడా పేరుంది. ఇది అమ్మవారి యొక్క ఉపాసనకు సంబంధించినటువంటి ఒక భాగమే జాగరణ చేయడం కూడా. దీనికి అంటే ఇందులో అమ్మవారికి సంబంధించినటువంటి వివిధ భజనలు, కీర్తనలని పాడడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలో దీనికి అంటే ఈ ఒక షష్ఠి రోజు ఏదైతే జాగరణ చేస్తారో, అప్పుడు ఏదైతే భజనలు, కీర్తనలు చేస్తారో అప్పుడు వాద్య మురళి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంగీత గీతాన్ని కూడా పాడడం జరుగుతుంది. అలాగే ఒక శ్రేష్ఠ సంతులైనటువంటి సంత ఏకనాథ మహారాజుల ఒక భజనాన్ని కూడా ఆ రోజు ప్రత్యేకంగా పాడడం జరుగుతుంది. ఈ ఒక జాగరణకి మహారాష్ట్రలో గోందళ్ అనేటువంటి పేరుంది. దేవి యొక్క స్తుతిని చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి భజనలు పాడేటువంటి ఒక బృందమే ఉంటుంది. అలాంటి భజన బృందాన్ని ఆ రోజు ఆవాహన చేసి వాళ్ళని ఆహ్వానించి వాళ్లతో అమ్మవారిని స్తుతించేటువంటి భజనలను ప్రత్యేకంగా పాడించడం జరుగుతుంది. భజన కీర్తన అయిన తరువాత అమ్మవారి యొక్క పూజన చేస్తారు. తరువాత ఈ ఒక తైలములో తడిచినటువంటి వస్త్రముని ఒక కర్రకి చుట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ ఒక దీపానికి దీవటి అనేటువంటి పేరుంది. ఈ ఒక దీపాన్ని ముందు పూజ చేస్తారు. పూజ చేసిన తరువాత ఆ దీపాన్ని ప్రజ్వలితం చేయడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి వాద్యముతో ఆ రోజు సంగీతము, గీతము కూడా పాడడం జరుగుతుంది. షష్ఠి రోజు ఇలాంటి ఒక పూజని అంటే ప్రత్యేకంగా భజనలు, కీర్తనలు, అమ్మవారిని స్తుతించేటువంటి భజనలని పాడడము, జాగరణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పంచమి మరి షష్ఠి ఈ తిథికి ఉన్నటువంటి మహత్వాన్ని మరి శాస్త్రాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సప్తమి, అష్టమి మరి నవమి ఈ 3 విశేషమైనటువంటి తిథులు ఉన్నాయి. వీటికి ఉన్నటువంటి మహత్వాన్ని కూడా తెలుసుకుందాం. సప్తమి రోజు అమ్మవారి యొక్క అంటే అమ్మవారు దైత్య దానవ భూత ప్రేతలని సంహరించినటువంటి అమ్మవారి యొక్క కాళి అనేటువంటి అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని ఆ రోజు ఆ నామము, ఆ రూపముతో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. కాలరాత్రి అనేటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని పూజించడం జరుగుతుంది ప్రత్యేకంగా. వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ సమయంలో సప్తమి తిథి నాడు ఏదైనా ఒక నది లేదా ఒక సరస్సుకి వెళ్ళి అక్కడ 5 కళశాలల్లో నీళ్లని తీసుకొచ్చి శ్రీ గణేశ, శ్రీ మహాలక్ష్మి, కార్తికేయ స్వామి, సరస్వతి అమ్మవారు అలాగే దుర్గా అమ్మవారిని
కలశ స్థాపన చేయడము జరుగుతుంది. ప్రత్యేకంగా ఇది అక్కడ వెస్ట్ బెంగాల్లో చేయడం జరుగుతుంది. ఇది చాలా మహత్వపూర్ణమైనటువంటి భాగము. అక్కడ ఈరోజు అరటి చెట్టుకి పసుపు పచ్చ రంగుని ఒక వస్త్రంని చుట్టడం జరుగుతుంది. చుట్టి గణపతి విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ గణపతి విగ్రహానికి పక్కన ఈ ఒక పసుపు రంగు వస్త్రాన్ని చుట్టినటువంటి అరటిమానని అక్కడ పక్కన పెట్టేసి దానినే గణపతి యొక్క శక్తి రూపకంగా ఆ అమ్మవారిని పూజించడం జరుగుతుంది. గణపతి యొక్క శక్తి రూపకంగా దాన్ని పూజించడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్లో చేస్తారు. ఇది సప్తమి నాడిది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు అష్టమి దుర్గాష్టమి అని కూడా అంటారు. దుర్గాష్టమి రోజు అమ్మవారి యొక్క అనుష్ఠానానికి చాలా మహత్వం ఉంది. అందువల్ల దీనిని మహా అష్టమి అని కూడా అంటారు. మహాష్టమి అని కూడా అంటారు. అష్టమి మరియు నవమి తిథులకు అంటే అష్టమి మరియు నవమి తిథుల సంధి కాలములో అంటే అష్టమి తిథి పూర్తి అయ్యి నవమి తిథి ప్రారంభమయ్యేటువంటి మధ్యకాలంలో అమ్మవారు శక్తిని ధారణ చేస్తారు, శక్తిని ధరిస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఆ సమయంలో ప్రత్యేకంగా అష్టమి ముగిసి నవమి ప్రారంభమయ్యేటువంటి మధ్యకాలములో శ్రీ దుర్గా అమ్మవారి యొక్క చాముండా రూపం యొక్క ప్రత్యేక పూజన చేయడం జరుగుతుంది. దీనిని సంధి పూజన అని కూడా అంటారు. ఇది ప్రత్యేకమైనటువంటిది. ఈ ఒక తిథికి ప్రత్యేకమైన విశేషమైన మహత్వం ఉంది. ఇప్పుడు మహానవమి యొక్క తిథి యొక్క మహత్వం ఏంటి? మహానవమి రోజు సరస్వతి అమ్మవారి యొక్క ఇచ్ఛా తరంగాలు కార్యాన్వితం అవుతుంది. ఈరోజు సరస్వతి పూజన చేయడము జరుగుతుంది. సరస్వతి పూజన చేస్తే ఏ ఒక వ్యక్తి సరస్వతి పూజన చేస్తాడో అతనికి అమ్మవారి యొక్క మూర్త స్వరూపం వైపు అతని యొక్క ఆకర్షణ అనేటువంటిది పెరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరస్వతి అమ్మవారు జ్ఞానము, కళ, అలాగే విద్యకు దేవత. అందువలన కూడా చేయడం జరుగుతుంది. కొన్ని చోట్లలో విజయదశమి రోజు సరస్వతి అమ్మవారి యొక్క పూజన చేసి శస్త్ర పూజన కూడా చేయడం అనేటువంటిది ఆచారం ఉంది. శస్త్ర పూజన చేసేటప్పుడు భగవంతునికి మరి గురువులకు ప్రార్థన చేస్తారు. హే భగవంత, హే గురుదేవా, నేను నీ చరణాలకు ప్రార్థన చేస్తున్నాను. మేము ఏదైతే నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి స్థూల రూపంలో ఉపయోగించేటువంటి శస్త్ర అస్త్రాలు ఉన్నాయో వాటితో పాటే సూక్ష్మంగా ఉన్నటువంటి అస్త్ర శస్త్రాలు కూడా కార్యాన్వితము కానీ అలాగే మీ యొక్క శక్తి మరి చైతన్యము మాకు మీరు ప్రసాదించండి అని చెప్పేసి గురువులకు మరియు భగవంతునికి ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. ఇలా విశేషమైనటువంటి తిథి అంటే షష్ఠి ఉండొచ్చు, నవమి, దశమి, ఇలా వివిధ తిథులకు ఉన్నటువంటి ప్రత్యేకతని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. నవరాత్రి కాలంలో ఇది ఉపవాసము కూడా చేస్తారు. ఈ ఉపవాసానికి కూడా ఉన్నటువంటి మహత్వం ఏంటి, దీనిని కూడా మనము వచ్చే వారము తెలుసుకుందాం. అలాగే ప్రాచీన గ్రంథాలలో నవరాత్రికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉందా అంటే ఇప్పుడు ఋగ్వేదం ఉండొచ్చు, రామాయణ కాలంలో కూడా మనకు నవరాత్రి యొక్క ప్రస్తావన అనేటువంటిది ఉంది. సో వీటి సందర్భంలో కూడా మనము వచ్చే వారము విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బంధువులారా, ఈరోజు మనము అమ్మవారి యొక్క పూజ ఉండొచ్చు, అమ్మవారి యొక్క వివిధ తిథులు అంటే ఇప్పుడు ఇది ఏమిటి మొదటి రోజు కలశ స్థాపన చేస్తారు. తరువాత మనకి కలశ స్థాపన చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేయడము, అక్కడ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క వివిధ రూపాలని పూజించడం జరుగుతుంది. కలశ స్థాపన విధి ఎలా చేయాలి,
అలాగే ఈ ఒక నవరాత్రిలో అఖండ దీప ప్రజ్వలన చేయడానికి ఉన్నటువంటి మహత్వం ఏంటి దాన్ని కూడా మనము తెలుసుకున్నాం. అంటే ఈ ఒక దీపం అనేటువంటిది తేజతత్వానికి సంబంధించినటువంటిది. అలాగే అమ్మవారు కూడా శక్తి స్వరూపిణి, అంటే తేజతత్వానికి సంబంధించినటువంటిది. అందువల్ల ఈ 9 రోజులు మనము భక్తిపూర్వకంగా దీపస్థాపన ఇంట్లో చేసి దీపానికి పంచోపచార పూజన చేసి దానిని అఖండంగా మనము వెలిగిస్తూ ఉంటే ఖచ్చితంగా బ్రహ్మాండములో ఈ 9 రోజులు 1000 రెట్లు ఎక్కువగా కార్యాన్వితమై ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క శక్తి ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అది ఆ దీపము వైపు ఆకర్షితమవుతుంది. అది ఆ వాస్తు అంతా ఆ ఒక చైతన్యముతో అమ్మవారి శక్తితో నిండిపోతుంది. అందువల్ల మనం అందరూ కూడా కలశ స్థాపన చేయడం కానీ, అఖండ దీపారాధన చేయడం కానీ, కుంకుమార్చన కూడా భక్తిభావంతో చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేద్దాం. అలాగే పంచమి, సప్తమి, అష్టమి, నవమి ఇవన్నిటి యొక్క మహత్వాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. దీన్ని కూడా మనము శ్రద్ధతో మనం చేద్దాము. ఇంకా అమ్మవారి యొక్క పూజకి ఈ నవరాత్రికి సంబంధించినటువంటి ఇంకా ఎన్నో మహత్వపూర్ణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలను ఆదివారం మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదివారము పొద్దున్న 11:30కి ఈ ఒక విశేషమైనటువంటి నవరాత్రి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి ధర్మ సంవాద కార్యక్రమం ఉంటుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఒక నవరాత్రి సందర్భంలో ఈ రోజు మనం చేసినటువంటి ఒక ప్రత్యేక వీడియోని అయినంత ఎక్కువ మీరు షేర్ చేయండి. మా యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ తెలుగు HJS1 దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అధికారికమైనటువంటి ఫేస్బుక్ పేజ్ తెలుగు HJS దీనిని మీరు లైక్ చేయండి. క్రమతప్పకుండా ఈ యొక్క వీడియోలని మీరు చూడడానికి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అయినంత ఎక్కువ దీనిని మీరు షేర్ చేసి ధర్మకార్యంలో మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మీ అందరితో నేను ప్రార్థన చేస్తున్నాను. అమ్మవారి యొక్క చరణాలకి అలాగే పరాత్పర గురు డాక్టర్ జయంత ఆఠవలే గారి చరణాలకు అనంత కోటి ప్రణామాలు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. అందరికీ నమస్కారం.